ఆ సమావేశాలు ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ పైన, అదే రకంగా స్థానిక ఎన్నికల పైన ఈ రెండు ఫోకస్గా చేసుకొని ఇలా జరుగుతూ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే, ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలు జరుపుదాము, కాళేశ్వరం పైన మాట్లాడదాము, వరద బాధితుల పైన మాట్లాడదాము, దాంతో పాటుగా మీరైతే స్థానిక ఎన్నికల పైన పెడతారో అది కూడా మాట్లాడదాం, ఏదైనా మాట్లాడదాం, కానీ ఒక 15 రోజుల సమయం కావాలి, 15 రోజులు పడుతుంది ఈ అన్ని విషయాలు మాట్లాడతానికి చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ మా రేవంత్ అని అంటారు 2 రోజులు పెడతారంట, 2 రోజులు పెట్టి పీక్కొని పోతారంట. అంటే ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉంది. ఈ కాళేశ్వరం కమిషన్ పైన ఎక్కడ బీఆర్ఎస్ నోరు తెరిస్తే ఎక్కడ మన ప్రభుత్వం కూలిపోతో, ఎక్కడ మన ప్రభుత్వం పైన ప్రజల లోపల వ్యతిరేకత వస్తుందని భయపడి ఇలా రేవంత్ రెడ్డి గారు 2 రోజులు అసెంబ్లీ పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త వస్తూ ఉంది. సో ఫస్ట్ అదే టైటిల్ తీసుకున్నాం.